లో ఉన్న ఐగుప్తుని వెళ్ళగొట్టడానికి దేవుడు తిప్పలబడ్డాడు అన్నాడు. ఈరోజు మన విషయంలో కూడా అదే వర్క్ చేస్తున్నాడు దేవుడు. దీనికి సపోర్టుగా గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును విరోధముగా ఆపేక్షించును, అవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి అని చెప్పాడు. ఖచ్చితంగా ఉంది, చూడండి. తర్వాత రోమాపత్రిక 8:8 చూడండి. శరీరానుసారమైన మనస్సు గలవారు దేవుని సంతోషపెట్టలేరు అన్నాడు. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు అన్నాడు. ఈ వచనాలన్నీ ఏం చూపిస్తున్నాయి? శరీర స్వభావం మంచిది కాదు, శరీరంలో మంచిది ఏది నివసించదు, ఆత్మకు వ్యతిరేకంగా శరీరం పోరాడుతుంది అనే పాఠం నేర్పుతున్నాడు. ఇప్పుడు అదే శరీరం కలిగి ఉన్నారా మీరు, లేకపోతే ఏమన్నా మహిమ శరీరాలు కలిగి ఉన్నారా? చెప్పుండ్రి. అదే శరీరమా, ఏమన్నా మహిమ శరీరం వచ్చిందా? రైట్, అదే శరీరంలో మనం ఉన్నాం. అంటే ఎంత కాదన్నా ఎంత కద్దన్నా ఏదో ఒక ఘట్టంలో ఏదో ఒక విషయంలో మనల్ని ఇది చెడుతనానికి రేపుతానే ఉంటుంది. ఆ నేత్రాశకి, ఆ శరీరాశకి, ఈ జీవపుడంబానికి, ఈ మూడింట్లో ఏదో ఒకదానికి ఉన్నాయి. మొత్తం కూడా ఈ మూడే. శరీరంతో చేసే సకల దరిద్ర పనులన్నీ శరీరాశను బట్టి చేస్తాం. ఈ శరీరంతో చేసే సకల దరిద్ర పనులు ఎన్ని రకాల పనులు అయితే ఉన్నాయో అవన్నీ శరీరాశను బట్టే చేస్తాం. పాపాలు ఎన్ని రకాలు ఉన్నాయి? చాలా రకాలు ఉన్నాయి. ఎన్ని రకాల పాపాలు ఉన్నా ఆ పాపాలన్నీ ఈ మూడింటితోనే ముడిపడి ఉన్నాయి. హోమియో మందులు మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు హోమియో మందులు? హోమియో మందులు కూడా తెలియదా? పంచదార గోళీలు ఇస్తారు కమ్మా ఎళ్ళమ్మడి తిరిగి అయ్యి, మరి చేతులు ఎత్తండి. హోమియో మందులు కూడా తెలియదు ఏంది మరి? ఈ చిత్రం. హోమియో తత్వశాస్త్రం, దాన్ని కనుగొన్నవాడు శామ్యుల్ హానిమన్ అనే వ్యక్తి. ఈ హోమియోలో కొన్ని బైబిల్కు సింక్ అయ్యే విషయాలు ఉంటాయి. నువ్వు నాకు తలనొప్పి ఉంది అని పోయావనుకో, మన ఇంగ్లీష్ వైద్యంలాగా వెంటనే తలనొప్పికి ఏం మందులు ఉన్నాయి? శారిడానా? ఇప్పుడు మారినట్టు ఉందిగా, డాట్ అంట. డాట్, ఒక డాట్ వేసుకో తలనొప్పి పోయిద్ది అంటున్నారు. ఏదో తలనొప్పి అనగానే ఏదో బిళ్ళ రాస్తాడు, ఒక టాబ్లెట్ రాసేస్తాడు, తెచ్చేసుకొని మింగేస్తాం, తగ్గిపోయిద్ది. అదే ఒక హోమియో వైద్యుడి దగ్గరికి నువ్వు పోయావు అనుకో, నాకు తలనొప్పి ఉంది అంటే ఇక నోట్స్ తీస్తాడు. ఒక నోట్స్ పెన్ను తీసుకుంటాడు, ఏ టైంలో వస్తుంది అంటాడు, ఏ వైపు వస్తుంది అంటాడు, వచ్చినప్పుడు ఎంతసేపు ఉంటుంది అని అడుగుతాడు, ఏం తిన్నప్పుడు వస్తుంది అంటాడు. అంతా ముందు ఒక పెద్ద నోట్స్ మొత్తం రాస్తాడు. అంతా రాసుకున్న తర్వాత కొన్ని సలహాలు చెప్పి అప్పుడు పంచదార గోళీలలో ఒక మందు కలిపి ఇస్తాడు, ఇప్పుడు పోయి మింగిపోని. విచిత్రం ఏంటంటే తలనొప్పి కీడు. స్తోత్రం. నువ్వు తలనొప్పి అని పోతే తలనొప్పి కీడు. తలనొప్పి ఎందుకు వచ్చిద్ది అంటే బ్రెయిన్లో సమస్య ఉంటే వచ్చిద్ది, బాగా ఎసిడిటీ ఫామ్ అయి పైకి కొడితే వచ్చిద్ది ఏంటి, ఇంకా వేరే వేరే సమస్యలు, కడుపులో ఉన్న కొన్ని రకాల ఇబ్బందులను బట్టి వచ్చిద్ది. మానసిక ఒత్తిడిని బట్టి తలనొప్పి వచ్చిద్ది. తలనొప్పి అనగానే తలనొప్పికి సంబంధించిన ఓ ట్యాబ్లెట్ ఇచ్చి ఇంకా బో అంటే సింపుల్. కానీ హోమియో ఏం చేస్తాడో తెలుసా? అసలు తలనొప్పి ఏ కారణం చేత వచ్చిందో అది తెలుసుకొని దానికి ఇస్తాడు మందు. ఆ లోపల సమస్య కంట్రోల్ అయినప్పుడు ఇక్కడ తలనొప్పి ఆగిపోయిద్ది. దేవునికి మహిమ. హల్లెలూయా. కుళాయి
లూజ్ పెట్టామనుకో వాటర్ ఒడుస్తూ ఉంటాయి, నీళ్లు చుక్కలు పడతాయి. అప్పుడు ఏదన్నా ఒక బిరడా లాంటిది తెచ్చి ఆ పంపుకి మనం ఆ కుళాయికి ఏమన్నా అడ్డం పెడతామా? ఏం చేస్తే సరిపోతుంది? ఆ డాట్స్ ఎందుకు వస్తున్నాయి, చుక్కలు ఎందుకు పడుతున్నాయంటే కుళాయి వాల్ ఏదైతే ఉందో లూజ్ పెట్టాం, టైట్ చేస్తే అయిపోతుండే అన్నట్టు. చుక్కలు పడ్డదానికి వెళ్ళి జోడ్డు ఎక్కడ తేడా వచ్చి చుక్కలు పడుతున్నాయి కుళాయిలో నుంచి అనేది చూసి దాన్ని టైట్ చేస్తాడు. ఇది హోమియో తత్వం, దాని మూలం. వీళ్ళు ఏం చేశారంటే ఆయనే మొత్తం మనుషులందరికీ కలిగి ఉండేటువంటి జబ్బులన్నిటిని కలిపి 3 పొట్లాలు కట్టాడు. 3 పొట్లాలు కట్టాడంటే అర్థం ఏంటంటే మాతృ వ్యాధులుగా 3ని హైలైట్ చేశాడు. మాతృ వ్యాధులు అంటే మొదలు లాంటివి: సోరా, సిఫిలిసు, సైకోసిసు అని ఈ మాతృవ్యాధులు, మాతృకలుగా లేదా తల్లులుగా వీటిని ఏర్పాటు చేశాడు. 3: సోరా, సిఫిలిసు, సైకోసిసు. అంటే కొన్ని పుస్తకాలు చదివేలే హోమియో అయి. దేవునికి స్తోత్రం. ఈ 3 చెప్పగానే నాకు ఆ 3 గుర్తు వచ్చింది: శరీరాశయు, జీవపడంబం, నేత్రాశ అని. నువ్వు చదివించింది ఏంది? పేతురు పత్రిక 5వ అధ్యాయంలో దీన మనస్కులై ఉండండి అని చదివించి నువ్వు సోరా, సిఫిలిసు, సైకోసిస్ అని హోమియో తత్వం అంత మాకెందుకురా అని అనుకోకండి. పాఠం ఉంది ఇందులో, అందుకే చెప్తున్నాను. సోరా, అందులో 80% మందికి సోరా ఉంటుంది. అందుకే ఈ సోరా లక్షణాలు ప్రతి ఒక్క మనిషిలో కనపడతాయి. సిఫిలిసు కొంత తక్కువ మందిలో ఉంటుంది, సైకోసిస్ మరి కొంత తక్కువ మందిలో ఉంటుంది. కొన్ని చెప్పదగ్గవి, కొన్ని చెప్పలేని బలహీనతలు మనుషులకు ఉంటాయి కదా. ఆ సమస్త రోగములు ఈ 3 ద్వారానే వస్తాయి. అందుకని ఏం చేశాడంటే చిల్లర వ్యాధులన్నిటినీ కుప్పేసి వాటికి పైన ఒక తల్లిని పెట్టేశాడు, దాని పేరు సోరా. వీళ్ళు ఈ సోరా అనేది ఉండటం వల్ల ఇలాంటి లక్షణాలన్నీ తరచువిడికి కనపడుతున్నాయని చూపిస్తాడనమాట. అట్లాగే శరీరాశ అని టైటిల్ పెట్టుకుంటే వ్యభిచారం శరీరాశ వల్లే జరిగిద్ది. ఏంటి? అక్రమ సంబంధాలు శరీరాశ వల్లే జరుగుతాయి. అధిక తిండి శరీరాశను బట్టే, మత్తు పదార్థాలు తీసుకొని మత్తులైపోవటం శరీరాశను బట్టే. అంటే త్రాగుడు, అలాగే దొంగతనం జరిగింది శరీరాశ తీర్చుకోవడానికే. వ్యభిచారం శరీరాశను తీర్చుకోవడానికే. నేర ప్రవృత్తి శరీరాశ కోసమే. ఇట్లా మనిషి చేసేటువంటి పాపాల్లో చాలా వరకు శరీరాశతో లింక్ అయి ఉంటాయి. అలా మరికొన్ని తప్పులు నేత్రాశతో లింక్ అయి ఉంటాయి. మరికొన్ని తప్పులు జీవపు డంబంతో లింక్ అయి ఉంటాయి. టోటల్గా ఈ 3 తల్లులన్నమాట. ఏమైనా అర్థమైందా? అర్థమైతే చేయొద్దండి, సంతోషపడతా. చాలా వందనాలు, మీకు అర్థమైందని నాకు కూడా అర్థమైంది. ఈ 3 వద్దనుకొని మనం వాటిని విసర్జించి దేవునిలోకి వచ్చాం. మనం అనుకున్నాం ఆత్మలో, కానీ మన శరీరం అనుకోవాలా. ఇంకా చెప్పాలంటే ఇవన్నీ మన శరీరానికి అవయవాలు అన్నాడు. ఇదొక భయంకరమైన మాట. కొలసే పత్రికలో చూడలేదా మీరు? మొన్ననే చూపించాను. కొలసే పత్రిక 3వ అధ్యాయము, నా జ్ఞాపకం సరైతే 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధైన ధనాపేక్షను చంపివేయుడి. ఆ మాటను గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? మన శరీరానికి అవయవాలంటాయి. ఈ చెయ్యి ఎట్లనో, ఈ కన్ను ఎట్టనో, ఈ కాలెట్టనో, ఆ దరిద్ర లక్షణాలు కూడా అవయవాలట. అయితే ఈ అవయవాలు చేస్తే మనం పని చేయలేం, కానీ ఆ అవయవాలను మాత్రం ప్రతినిత్యం చంపాల్సిందేనంట. అవి మన శరీరంలో ఉన్నాయి. ఇవి ఎలాగైతే విడదీయరాని పార్ట్స్గా ఉన్నాయో అవి కూడా అంతే ఉన్నాయంట. అందుకే ప్రతిరోజు వాటిని
ఫైట్ చేసి